ఒక ఒక మంచి కార్యక్రమం అనేది తీసుకోవాలి. ఇవాళ జరుగుతున్న ప్రతి ఒక్కరూ ఎవరైతే సజెషన్స్ ఇచ్చారో ఇవాళ వాళ్ళ మండలాలు కానివ్వండి, వాళ్ళ కాన్స్టిట్యున్సీ కానివ్వండి, కొంచెం ఇంప్రూవ్మెంట్కి వాళ్ళకు తోచిన ఐడియాస్ ఇచ్చారు. చాలా సంతోషం టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఈవెంట్. ఇందులో భాగంగా పుట్టపర్తి నియోజకవర్గం నుంచి కొన్ని సజెషన్స్ అండ్ మీతో కూడా ఓపెన్ డిస్కషన్ అని చెప్తున్నాను. ఇక్కడ ఉన్న పుట్టపర్తి వాళ్ళు అండ్ అఫీషియల్స్ అండ్ ఆఫీసర్స్, ప్లీజ్ మీరు కూడా ఇన్పుట్స్ ఇస్తే ఇందులో మనం ఏది ఫీజిబుల్గా చేయొచ్చు, ఏదైనా ఇబ్బందులు ఉంటే దాన్ని మార్చుకొని దాన్ని ఏమన్నా ఇంకా రాబోయే 4.5 yearsలో ఏదైనా మార్చుకొని దాన్ని అచీవ్ చేసేకి ఏం చేయొచ్చో మీ దగ్గర నుంచి కూడా ఇన్పుట్స్ కోరుతున్నాను. ఫస్ట్ది పుట్టపర్తి హెడ్ క్వార్టర్స్లో ఇందాక నేను మేడం గారు అడిగినట్టు ఇండస్ట్రీస్ నుంచి ఆ 101 acres సార్ ఎంఎస్ఎంఈ ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ ఏదైతే అంతా జరిగింది. చాలా రోజుల నుంచి అది అంతా వేకెంట్గానే ఉంది. టు ఇనిషియేట్ న్యూ అప్లికేషన్స్ ఫ్రమ్ పీపుల్, ఏదైనా మంచి అడ్వర్టైజ్మెంట్స్ కానివ్వండి, లేదంటే ఎవరన్నా హూఎవర్ ఇస్ విల్లింగ్ టు స్టార్ట్అప్ న్యూ యూనిట్స్, వాళ్ళకి కొంచెం అవగాహన ఉంటే చాలా మంది చేయాలనుకునే వాళ్ళు ఉంటారు, కానీ ముందుకు వచ్చి ఇక్కడ అవైలబుల్ ఉంది అనే ఇన్ఫర్మేషన్ అయినో దాంట్లో మేడం చెప్పినట్టు ఆన్లైన్ ఉంటుంది, నేను కాదని, కానీ ఎక్కడ వెతకాలి అనేది చాలా మందికి ఐడియా ఉండదు. అది ఒకటి కొంచెం ప్రమోట్ చేయగలిగితే మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైనా స్కూళ్ళలో పెట్టండి, బయట ఏదైనా ఆఫీసెస్లో పెట్టండి, రైల్వే స్టేషన్స్ అన్ని చోట్ల ఏదైనా బ్రౌషర్స్ పోస్టర్స్ పెడితే చాలా మంది వచ్చిపోయే చోటు కొంచెం అది ఒక మంచి హెల్ప్ఫుల్ యూనిట్ అవుతుంది. అలాగే ఇండస్ట్రీస్ నేను చెప్పినట్టు ఇందాక వాళ్ళు ఒక ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండి, వాళ్ళైతే రెడీగా ఉన్నారు. దే జస్ట్ వాంట్ ఆ ల్యాండ్ రేట్ ఎంత సబ్సిడీ ఏదైనా అవైలబుల్ ఉంటుందా వాళ్ళకి, అలాంటి క్వశ్చన్స్ అండ్ డౌట్స్ ఉన్నాయి వాళ్ళకి. నేను మీ దగ్గరికి గైడ్ చేస్తాను వాళ్ళని షూర్గా. అండ్ అలాగే ఇందాక ఒక ఆయన చెప్పినట్టు ఐటీ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఇది బెంగళూరుకి చాలా దగ్గర, మన ప్రాక్సిమిటీ ఉండడం వల్ల మనకి చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఆప్ట్ చేసుకుంటారు. అండ్ బెంగళూరు ధరలు పెరిగిపోయి పీపుల్ ఆర్ జస్ట్ మూవింగ్ అవుట్ ఆఫ్ బెంగళూరు. దే వాంట్ సమ్ మంచి పీస్ఫుల్ లైఫ్ స్టైల్ కోరుకునే వాళ్ళకి ఈ పుట్టపర్తి ఏరియా చాలా ఒక మంచి హబ్ అనే చెప్పొచ్చు. ప్లస్ ఇక్కడ కియా రావడంతో పెనుగొండ ఏరియాలో చాలామంది ఫారినర్స్ కూడా ఇక్కడ ఉంటున్నారు. సో డెఫినెట్లీ ఇక్కడ ఉన్న 5 years బ్యాక్, ఐ మీన్ కియా బిఫోర్ కియా అండ్ ఆఫ్టర్ కియా పుట్టపర్తిలో కూడా ఇంప్రూవ్మెంట్ అయితే, సోషో ఎకనామిక్ ఇంప్రూవ్మెంట్ అయితే మనకు కనపడుతుంది. సో వాళ్ళకి బెటర్ ఫెసిలిటీస్ ఇంకా ఈ ప్రొవైడ్ చేయగలిగితే మనం పుట్టపర్తిలో అది ఒక హెల్ప్ఫుల్ యూనిట్ అవుతుంది. కలెక్టర్ సార్ మీరు కూడా మనం ఒకటి డిస్కస్ చేద్దాం సార్. అలాగే ఈ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎయిర్పోర్ట్ సార్ ఒకటి అనుకుంటున్నాను, మనకి ఆల్రెడీ డిస్కషన్స్లోకి వచ్చింది. ఈ ట్రస్ట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఈ కరెక్ట్గా ఇది ఫెసిలిటేట్ చేయగలిగితే ఒకటి నైట్ ల్యాండింగ్ ఒకటి సార్, అండ్ కార్గో ఫెసిలిటీస్ ఇంప్రూవ్మెంట్, ఏదన్నా షార్ట్ ఫ్లైట్స్ ఈ చెన్నై విజయవాడ అండ్ వయా పుట్టపర్తి అలా ఏదైనా ప్లాన్ చేయగలిగితే చాలా మంది భక్తులు ఉన్నారు సార్ చెన్నై అండ్ ఈ ఏరియాస్లో. అండ్ మన అనంతపూర్ రీజన్ నుంచి కూడా బెంగళూరుకు హైదరాబాద్కు వెళ్ళే ఇబ్బందులు తగ్గుతాయి అనేది ఒక ఆలోచన సార్. సో థర్డ్ది నేను ఇది అసెంబ్లీలో కూడా మాట్లాడిన సేమ్ ఇష్యూ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పుట్టపర్తి టౌన్. మొన్న వర్షాలకు కూడా ఎంత ఇబ్బంది పడ్డారో పుట్టపర్తిలో జనాలు. ఆ సత్యమ్మ టెంపుల్ దగ్గర ప్రతిసారి వర్షం పడినప్పుడల్లా వీడియో నాకు పంపిస్తారు. అయినో దీనికి ఫండ్స్ ఏదన్నా చూసి దీన్ని ఒకటి చేయాలనేది ఒకటి. ఇంకా సమగ్ర తాగునీరు పథకం ఒకటి 101 crores and 38 lakhsతో శాంక్షన్ చేయడం జరిగింది 14-19 టైంలో. సో ఇది ఒకటి రీస్టార్ట్ చేసి ఇది ముందరికి వెళ్ళగలిగితే ప్రతి ఇంటికి తాగునీరు ఇబ్బంది లేకోకుండా పుట్టపర్తి యూనిట్ ఈ మటల్ అండ్ ఈ ప్లేసెస్లో ఈ ఇబ్బంది లేకోకుండా సాగిపోతుంది. నెక్స్ట్ స్పిరిచువల్ సెంటర్, స్వామి గారి దయ వల్ల మనకి ఒక మంచి
అట్మాస్ఫియర్ ఉంది. చాలా మంది భక్తులు దేశ విదేశాల నుంచి ఇక్కడికి వస్తారు, ప్లస్ వచ్చి వెళ్తూ ఉంటారు. ఇంకా November 23 ఆయన బర్త్డే కూడా ఉంది. సో దానికి కావాల్సిన ఇది షార్ట్ టర్మ్ గోలే, కానీ దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్కి ఒక ప్రణాళిక వేసుకొని ఇది ముందరకు తీసుకెళ్లాలనేది ఒక ఆలోచన. అలాగే నెక్స్ట్ ఇయర్ ఆయనది 100th బర్త్డే అవుతుంది. ఇది ఐ జస్ట్ వాంట్ టు ప్రపోజ్ నెక్స్ట్ ఇయర్ని ఏమన్నా మనం పుట్టపర్తినే కాకుండా స్టేట్ వైడ్ ఏదైనా స్వామివారి గుర్తుగా ఏమైనా చేయగలిగితే ప్రోగ్రామ్స్ మన పుట్టపర్తికి మంచి ఒక బయట దేశాలకి అందరికీ తెలిసేటట్టు ఇయర్ లాంగ్ ప్రోగ్రామ్స్కి ఏదైనా ప్రణాళిక మనం ట్రస్ట్తో మాట్లాడి చేసుకోగలిగితే ఖచ్చితంగా ఇట్ విల్ పూర్వ వైభవం పుట్టపర్తికి వస్తుంది అనేది ఒక నా నమ్మకం. అది ఒకటి. ఇది ఒక క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా డిక్లేర్ చేసి ఇక్కడ ఉన్న ప్లాస్టిక్ యూసేజ్ కానివ్వండి, ఏదన్నా మున్సిపాలిటీలో జరిగే వర్క్ని కరెక్ట్గా సక్రమంగా చేసుకోగలిగితే, ప్లాన్డ్గా చేసుకోగలిగితే పుట్టపర్తి క్యాన్ బి డిక్లేర్డ్ యాజ్ అ క్లీన్ అండ్ గ్రీన్ సిటీ సార్. ఇది ఒక ప్రపోజల్ సార్, అదొకటి. నెక్స్ట్ మనం ముందు అనుకున్నట్టే గవర్నమెంట్ ఆఫీసెస్ సార్, ఈ ల్యాండ్ అక్వైర్మెంట్ చేసి పుట్టపర్తి హెడ్ క్వార్టర్స్ కాబట్టి సత్యసాయి జిల్లాకి మిగతా ల్యాండ్ అక్వైర్ చేసి ఈ ఆఫీసెస్ది ఈ రాబోయే కాలంలో ఇదొకటి స్టార్ట్ చేయగలిగితే మనం నిజంగా సంతోషపడాలి. మనకి స్వామివారి ట్రస్ట్ నుంచి వచ్చే హెల్ప్ ద్వారా ఇప్పుడున్న ఆఫీసులన్నిటికీ ఒక ప్లేస్ ఉంది. ఇక్కడ కలెక్టరేట్ కానివ్వండి, ఏదైనా ఆఫీసులు ఉన్నాయి అంటే అది స్వామివారి దయనే అనుకోవాలి. సో మనం వాళ్ళకి ఎప్పటికీ భారం కాకూడదు. మన ఆఫీసులు మనమే కట్టుకొని మన సత్యసాయి జిల్లా సత్యసాయి హెడ్ క్వార్టర్స్ని ఒక మంచిగా ప్లాన్ చేసుకునే అవకాశం మనకు ఉంది కాబట్టి దాన్ని మంచిగా డెవలప్ చేసుకునే ఒక ప్లాన్ ముందు తీసుకొని ఫస్ట్ ల్యాండ్ అలొకేషన్, అక్వైర్మెంట్ అండ్ దెన్ ఇది చేసుకోవాలనేది ఒక ఆలోచన. నెక్స్ట్ రెడీమేడ్ గార్మెంట్ ఫ్యాక్టరీ అట్ ఓడిసి అనేది ఏదన్నా ఒకటి ప్రపోజల్ తీసుకురావాలి అనేది. ఎందుకంటే ఓడిసిలో ఇది స్టార్ట్ చేయగలిగితే ఇట్ ఇస్ ఇన్ బిట్వీన్ అమడుగూర్ అండ్ నల్లమాడ కాబట్టి ఆ 3 మండలాలు కొంచెం బ్యాక్వర్డ్ ఏరియాకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ వచ్చే ఒక అవకాశం ఉంటుంది. తర్వాత కొత్త చెరువులో ఒక డ్రిప్, స్ప్రింక్లర్ అండ్ పైప్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అదొకటి అనుకుంటున్నాను. అది ఐఎమ్ ట్రైంగ్ టు గెట్ దాట్. లెట్స్ సీ ఎంత మెటీరియలైజ్ అవుతుంది అనేది ఒకటి. అలాగే బుక్కపట్నంలో ఒక పాలిటెక్నిక్ కాలేజ్కి ప్రపోజల్ అనేది ఒకటి నాకు అనుకుంటున్నాను సార్. అక్కడ ఈ పాలిటెక్నిక్ అండ్ ఐటీఐ రిలేటెడ్ కోర్సెస్తో పిల్లలకి ఈ స్కిల్ డెవలప్మెంట్తో పాటు లైవ్ ఆన్ హ్యాండ్స్ ట్రైనింగ్ ఇవ్వగలిగే ట్రైనింగ్ సెంటర్స్ కానీ మనం పెట్టగలిగితే చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశాలు ఇంకా పెంచేవారు. ఎక్కడో స్కూలింగ్ అయిపోయి, డిగ్రీ అయిపోయి, ఈవెన్ ఇంజనీరింగ్ చేసినా కూడా తర్వాత వెళ్ళి బెంగళూరు, హైదరాబాద్, అమీర్పేట్ అంటారు, స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ అంటారు, అలాంటివి తర్వాత వాళ్ళు చేసుకుంటే అక్కడికి వెళ్ళి ఎక్స్పెన్సెస్ పెట్టుకొని చేసుకోకుండా మన ఊర్లోనే ఇవి చేసుకోగలిగితే వేరే బయట ఎత్తుకోవాల్సిన అవసరం లేదు, ప్లస్ ఇళ్ళలో నుంచే వెళ్ళి ఇది చేసుకోవచ్చు అనేది ఒక ఆలోచన. అలాగే అమడుగూరులో సైన్స్ సిటీది ల్యాండ్ ఇందాక మేడం గారు చెప్పినట్టు 420 acres మేడం మీరు చెప్పింది, ఆ 420 acres కానివ్వండి అదన్నా ఒక మంచి సోలార్ సిటీగా ప్లాన్ చేసుకోగలిగితే ఇట్ విల్ గివ్ అన్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ టు లాట్ ఆఫ్ పీపుల్ యాజ్ వెల్ యాజ్ ఈ మనకున్న ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ ఇష్యూస్ కూడా చాలా వరకు తగ్గించిన వాళ్ళం అవుతాం. అందులో కూడా ఈ సోలార్ ప్లాంట్స్ మనం కొంచెం ఇన్ కేస్ ఇది స్టార్ట్ చేసుకోగలిగితే మామూలుగా ఉండే సోలార్ ప్లాంట్స్ కాకోకుండా ఈ సోలార్ ప్లాంట్స్ అంతా బేసిక్గా పైన ఉండే బోర్డు మీద డిపెండెంట్. ఈ బోర్డుని మనం ఎంత పెట్టినా దాంట్లో మనం బయటికి తీసుకురాగలిగేది ఓన్లీ అ సర్టన్ పర్సంటేజ్. కొన్ని కొత్త నానో టెక్నాలజీ రిలేటెడ్ సోలార్ ప్లేట్స్ అండ్ సోలార్ బోర్డ్స్ బయటికి వస్తున్నాయి మార్కెట్లోకి.
మనం కొంచెం రీసెర్చ్ చేసుకొని అలాంటివి పెట్టగలిగితే యూ కెన్ యాక్చువల్లీ ఇంప్రూవ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద సోలార్ యాజ్ అ హోల్ సోలార్ పవర్ ప్లాంట్. అది ఈ ఏరియా డ్రాట్ ప్రోన్ ఏరియా కాబట్టి సోలార్ ప్లాంట్ అనేది ఒక మంచి ఒక ప్లాన్ అదొకటి. దానికి ఏదైనా ప్రపోజల్స్ మీరు కూడా ఏదైనా రీసెర్చ్ చేయండి మేడం, నేను కూడా నా ఇన్పుట్స్ నాకు ఇస్తాను. అలాగే 193 చెరువులు, ఇది ప్రచారం టైంలో కూడా నేను చెప్తూనే వస్తున్నాను, హంద్రీనివా ద్వారా. ఇది ఆల్రెడీ శాంక్షన్డ్ ప్రాజెక్ట్. అలాగే ఈ హంద్రీనివా వైడనింగ్ అండ్ ఇఫ్ పాసిబుల్ లైనింగ్కి ఒక ప్రపోజల్ మొన్న మన ఇరిగేషన్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు కూడా ఇది సబ్మిట్ చేయడం జరిగింది. ఇది ఈయన వైడనింగ్ అండ్ లైనింగ్ లేకపోయినా అట్లీస్ట్ వైడనింగ్ ఆఫ్ హంద్రీనివా కెనాల్ అది జరిగితే త్వరగానే మనకి వచ్చే వాటర్ ఇన్పుట్ ఇంక్రీజ్ అవుతుంది. ప్లస్ ఈ 193 ట్యాంక్స్, ఇది నేను ఓన్లీ పుట్టపర్తి నియోజకవర్గం గురించి మాట్లాడుతున్నాను. ఈ 193 ట్యాంక్స్ కింద ఫిల్ చేసే అవకాశం మనకి ఖచ్చితంగా దొరుకుతుంది. ఇది అయితే మాత్రము ఏ కోస్టాకి కూడా మనకి మన ఊరు తగ్గదు. పీపుల్ కెన్ అగ్రికల్చర్ డిపెండెంట్, ఎనీ ఫార్మర్, ఎనీ రిలేటెడ్ యాక్టివిటీకి ఒక మంచి స్కోప్. వాటర్ సోర్స్ ఉంటే మిగతావన్నీ డెవలప్మెంట్ అదే విధంగా అది ముందరికి వెళ్ళే ఒక గొప్ప అవకాశం మనకి కలిగిస్తుంది. కాబట్టి అలాగే ఇందాక హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు చెప్పారు, ఈ క్రాప్ ఫుడ్ ప్రొడ్యూస్ ఏదైతే ఉందో ఏదొచ్చినా చాలా వరకు వాళ్ళు కస్టమర్ దగ్గరికి, ప్రొడ్యూస్ నుంచి కస్టమర్ దగ్గరికి వెళ్ళే లోపు అది పాడైపోయి వెళ్ళే చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి ప్రాబ్లమ్ని తీయడానికి ఒక కోల్డ్ స్టోరేజ్ యూనిట్ గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి కానీ ఒకటి మంచి కోల్డ్ స్టోరేజ్ అట్లీస్ట్ 2 మండలాలకు ఒకటి అన్న ప్లాన్ చేసుకోగలిగితే కొంచెం వరకు ఈ ఫుడ్ ప్రొడ్యూస్ని లాస్ అనేది మనం చాలా వరకు తగ్గించవచ్చు. బ్రిటన్ ప్రొడక్షన్ అంతా మనం లాస్ చేస్తే అసలు తిండి లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎంతో మంది. మనం నిజంగానే కరెక్ట్గా ప్లాన్ చేసుకోకపోవడం వల్ల మనం ఈ రైతులకి ఇబ్బంది కలిగిస్తున్నాము. మనం అధికారులుగా మనం ఉండి కూడా మనం వాళ్ళకి హెల్ప్ చేయలేకపోతుంటే నిజంగానే ఫుడ్ని పడేయడం అంటే అంతకంటే బాధాకరమైన విషయం లేదు. ఇది ఒకటి అనుకుంటున్నాను. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, ఇందాక సార్ వాళ్ళు చెప్పారు టమాటో పౌడర్గా మార్చి చేస్తున్నారు అనే ఒక దట్స్ అ రియలీ నావెల్ ఐడియా, కొత్తగా ఉంది. అది ఎప్పుడు అంటే రెగ్యులర్గా యూసేజ్లోకి రాని ఒక కొత్త ప్రాసెసింగ్ టెక్నాలజీ అనే చెప్పాలి. మామూలుగా అయితే టొమాటో ప్యూరేస్ అని ఇవన్నీ చాలా వరకు ఫారిన్ కంట్రీస్లో మనం ఎక్స్పోర్ట్ చేసుకోగలిగింది. టొమాటో ప్రైసెస్ పడిపోయినప్పుడు చాలా వరకు చాలా డిమాండ్ ఉన్న ఒక ప్రోడక్ట్ అది టొమాటో ప్యూరేస్ అనేది. ఎందుకంటే యూఎస్లో మేము రెగ్యులర్గా టమాటోస్ కంటే ప్యూరే తెచ్చుకొని టైం లేని వాళ్ళు అంతా అదే తెచ్చుకొని వండుకునే రోజులు నేను స్వయంగా చేసిన రోజులు. ధరలు పడిపోయినప్పుడు చాలా వరకు టొమాటోలన్నీ తీసి పడేసి రోడ్లలో పడేసి వదిలేసే కాలం కూడా మనం చూస్తున్నాం. వెళ్తే 200 రూపీస్కి వెళ్తుంది టమాటో ప్రైస్, లేదంటే ఇప్పుడు ఉన్న ప్రైస్ అయితే 50 to 60 రూపీస్ ఉంది, లేదంటే 5 రూపాయలకి 2 రూపాయలకి కొనే కాలం కూడా ఉంది. ఆ టమాటో ప్రైస్ని ఒకటి కంట్రోల్ చేయడం ఒకటి, లేదంటే ఈ ధరలు తక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి వాల్యూ అడిషన్ టు టమాటో ఆర్ ఎనీ అదర్ ఫుడ్ ప్రోడక్ట్ ఫర్ దాట్ మ్యాటర్. మ్యాంగోస్ కూడా చాలా వరకు ఈ సమ్మర్ టైంలో తాగే ఒక డ్రింక్ ఫ్రూటీ మాజా అనేది ఒకటి మనకందరికీ తెలిసిందే. అలాంటి ఒక యూనిట్ నాకు తెలిసి ఈ మన నియోజకవర్గం ఈ దగ్గరలో ఎక్కడ సత్యసాయి డిస్ట్రిక్ట్లో ఉన్నట్టు నాకు అనిపించదు. అలాంటి ప్రొడక్షన్ యూనిట్స్ వేరే ఎక్కడి నుంచో గుజరాత్ నుంచి మనకి ఆ జ్యూస్ తయారై రావడం కంటే మనమే అది తయారు చేసుకుంటే ఒక యూనిట్ చేసుకోవాలి అనేది ఒకటి. అలాగే ఇక రోడ్స్ వస్తే 4 lane రోడ్స్ ప్రపోజల్ ఒకటి పెట్టాలనుకుంటున్నాను. ఒకటి ధర్మవరం టు పుట్టపర్తి, ఇంకోటి మలకవేముల క్రాస్ నుంచి కొక్కంటి క్రాస్ వరకు, అలాగే కొత్త చెరువు టు పెనుగొండ ఒకటి, అలాగే బుక్కపట్నం జగరాజ్పల్లి కొత్త చెరువు ఒక రింగ్ రోడ్ ప్రపోజల్. ఇది ఆల్రెడీ సీఎం సార్ లాస్ట్ టైం కప్పలబండ ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు 2019 early 19లో వచ్చినప్పుడు కూడా ఆయన ఈ ప్రపోజల్ పెట్టినారు, ఖచ్చితంగా ఈ రింగ్ రోడ్ తీసుకురావాలి అనేది. దీన్ని
ఒక ఖచ్చితంగా ఒక మంచి ఒక రోడ్ అవుతుంది ఇది, మన కనెక్టింగ్ రోడ్స్ ఈ 4 రోడ్స్ కింద చేసుకోగలిగింది. ఇది ఒక ప్రపోజల్. ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఈ మన ఫారెస్ట్ ఇంప్రూవ్ చేయడానికి ఇప్పుడు ఎట్లాగో మనం డ్రోన్లని అన్ని చదువుతున్నాము, అన్ని టెక్నాలజీ వాడడం, కొత్తగా వెళ్ళి ప్లాంట్ చేయడం కంటే కూడా డ్రోన్స్తో సీడ్ కింద మనం డిస్ట్రిబ్యూట్ చేసి మనకి చుట్టుపక్కల చాలా వరకు కొండలు అన్ని మౌంటైన్స్ ఆ ఏరియాస్ ఉన్నాయి. అది ఒక చిన్న పెద్ద కష్టమైన పని కూడా కాదు సార్. యూ జస్ట్ నీడ్ టు హైర్ అ డ్రోన్ అండ్ విచ్ కెన్ డూ దట్. ఆ సీడ్ డిస్ట్రిబ్యూషన్ చేసుకోగలిగింది ఆటోమేటిక్ వర్షా టైం చూసుకొని. అదొకటి, దానికి ఏదైనా ప్రపోజల్ చిన్నదైనా రాయండి సార్ ఒకటి. సార్ అదొకటి. సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. ఎనీ ఇన్పుట్స్ ఫ్రమ్ ఫర్ పుట్టపర్తి నియోజకవర్గం ఏదైనా ఉంటే నాకు సార్ చెప్పండి.